క్యాంపస్ లో స్టార్ అయిపోయాడు. హలో, నేను వేదికను మాట్లాడుతున్నాను. నేను రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నైట్ 11 కల్లా నేను అక్కడికి వచ్చేస్తాను. నా కార్ స్టేషన్లోనే ఉంది. నేను ఇంటికి వెళ్ళేలోగా నిన్నొకసారి కలవాలి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే. ఎవరేంటి? వేదిక అర్జెంటుగా నాతో ఏదో మాట్లాడాలంట. రాత్రి 12 దాటాక బీచ్ రోడ్డుకు రమ్మంది. ఏంటి 12 దాటాక? హలో గురుగారు, నాకు చిన్న డౌట్. ఏంటి? రాత్రి 12 గంటలు దాటాక తనకి చర్చిలో ఏం పని? అందుకరా నేను పూరీలు చేసుకోరా అంటుంది. చర్చిలో కదరా, బీచ్ లో. చూసారా, ఇది చూసారా, కనబడుతుంది కదా. రేపే తన బర్త్డే. రాత్రి 12 దాటిన తర్వాత తను నేను రమ్మంది అంటే ఏంటి అర్థం? ఇంకేముందిరా, లవ్వు. అదేరా లవ్వు. తెలిసిపోయిందిలే బాయ్. ఈ రోజు రాత్రి 12 గంటలు దాటాక వేదిక బర్త్డేకి నువ్వు విషెస్ చెప్తున్నావు. దాంతో పాటుగా నీ ప్రేమను కూడా తెలియజేస్తున్నావు. చెప్తున్నావు. కలిపేద్దాం. అలవాటే కదా. తెచ్చావా? ఓకే. ఏంట్రా చూపులు? చిప్స్ అక్కడ పెట్టు. నా గ్లాస్ ఏది? అన్ని గ్లాసులు ఫుల్ అయిపోయినాయి, ఒకటి కూడా ఖాళీ లేదు. మీరందరూ తాగితే నేనేం తాగాలి? అవి క్యాంటీన్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తాగు. తీసుకోండి 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 తీసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకుని కళ్ళు మూసుకొని లోపలికి పంపించండి. దాని పని అది చూసుకుంటుంది. తీసుకో. అయ్యో అన్న, నాకు అలవాట్లేదు. స్ప్రైటే కదా, తీసుకో, బ్రైట్ అవుతావు. ఏసీ. ఇదేమన్నా కషాయం అనుకుంటున్నారా? కళ్ళు మూసుకొని కానివ్వండి. నువ్వు ఇందులో ఏమీ లేదు, ఉంగరమే. దీన్ని నువ్వు వేదిక్కి ఇదిగో ఇలా ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్పాలి. ఏయ్, నాకు ఆ ఉద్దేశం లేదు. ఏయ్, అదంతా మాకు తెలీదు. ఈ ఉంగరం ఇస్తున్నావు, తనకు ఐ లవ్ యూ అని చెప్తున్నావు, అంతే. ఓకే, అంతే అంతే. నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చు కదా? వచ్చు. నువ్వు వెంటనే బైక్ వేసుకుని వెళ్తున్నావు, అంతే. ఇదిగో కేస్. ఆల్ ది బెస్ట్. అదేంటండి హెల్మెట్ తెచ్చారు? మూసుకొని రెండు లార్జ్లు స్ప్రైట్ లో కల్పించేశాను. ఫోన్ చేయి, నీకు పరిచయం కదా ఎస్ఐ గారు. హలో, ఎస్ఐ రామచంద్ర గారేనా? నేను మణిని సార్. బాగా మందు కొట్టొకడు బైక్ మీద బీచ్ రోడ్లో వస్తున్నాడు. బైక్ నెంబర్ KL02 BA99. ఓకే సార్. ఇవన్నీ ఏం అక్కర్లేదులేండి, పర్లేదులే, ఉంచుతాను.